చదవండి, ఇందులో డీటెయిల్డ్గా ఇస్తారు వాళ్ళు. నేను కొన్ని సంవత్సరాలు, కొన్ని 2-3 నెలల కింద చదివాను ఈ బుక్, ఎక్కడ నోట్ చేసుకుని ఐ థింక్ ఈరోజు ఇది మాట్లాడతాం. ఎందుకంటే చాలామంది యువతరాన్ని కలిపినప్పుడు చాలా డిసప్పాయింటెడ్లో ఉన్నారు వాళ్ళు. సార్ మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మేము లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం, అనేక విషయాలు మమ్మల్ని డిస్టార్ట్ చేస్తున్నాయి, డైవర్ట్ చేస్తున్నాయి, ఫోకస్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాయి, మేమేమి సాధించాలి అన్నది చాలామంది నన్ను అడిగిన ప్రశ్న. కాబట్టి ఆ సందర్భంగా ఈ విషయాలు చదివితే ఈ 4 విషయాలు ఎవరైతే చేయగలరో వాళ్ళు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీరు యూనివర్సిటీ ఫస్ట్ రావాలి అనుకున్నారా? ఎస్, రాసుకోండి. నేను యూనివర్సిటీలో నెంబర్ 1 రావాలి. ఎస్, దట్ ఇస్ ఎ గోల్. పక్క వాళ్ళ వైపు చూడకూడదు, మనమే డిసైడ్ చేసుకోవాలి. చాలామంది పక్క వాళ్ళు ఏమనుకుంటారని పక్క వాళ్ళ వైపు చూస్తారు. పక్క వాళ్ళు అనవసరం మనకి. మన లక్ష్యం మనకు సిద్ధంగా తెలియాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ పట్టించుకుంటూ పోతే, అందుకనే అన్నారు ఒక మహాకవి, దారిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతుంటే నువ్వు లక్ష్యాన్నే చేరలేవంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే మనం లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకున్నామో ఆ లక్ష్యాన్ని రాసుకొని దానిలో కనుక ముందుకు వెళ్ళండి. ఎస్, యూనివర్సిటీ టాప్ మెడల్ కావాలి నాకు, రాసేసుకోండి ఈరోజు. దిస్ ఈజ్ మై వైడ్లీ ఇంపార్టెంట్ గోల్, దిస్ ఈజ్ మై విక్. దానికి ఏం చేయాలి? నేను అది రాసేసుకొని ఉదయం 9 గంటలకు లేస్తానంటే కుదరదు. ఉదయం 4 గంటలకు లేస్తాను, నెంబర్ 1 స్టెప్. నెంబర్ 2 స్టెప్, నేను యోగా ప్రాణాయామ చేసుకుంటాను. నెంబర్ 3, ఈ ఉదయం 5 నుంచి 6 వరకు చదువుతాను. ఆ తరువాత లెక్చరర్తో డిస్కస్ చేస్తాను, లైబ్రరీకి వెళతాను, తెలియని విషయాలు తెలుసుకుంటాను. ఈ టీవీలో వచ్చే లోక్సభ, రాజ్యసభ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిలను చూస్తాను. ఇలాగ గనుక మీరు స్టెప్స్ రాసుకుంటూ వెళితే మీకు ఒక రూట్ మ్యాప్ దొరుకుతుంది. తరువాత వీటిని మీరు సాధిస్తున్నారా లేదా అన్నది ఒక స్కోర్ బోర్డు పెట్టుకోండి, టిక్ పెట్టుకోండి. ఎస్, ఈరోజు 4 గంటలకు లేచాను, ఈరోజు యోగా ప్రాణాయామ చేశాను. అందరికీ కనపడేలాగా పెట్టుకోండి, ఆర్ మీకు మీ రూమ్లో పెద్ద బోర్డుగా పెట్టుకోండి. ఎక్కడైతే టిక్ మార్క్ ఇంటూ వచ్చిందో అది మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఇది చేయలేదు నువ్వు, కాబట్టి నీ లక్ష్య సాధన దిశగా వెళ్ళే దాంట్లో కొద్దిగా వెనకపడుతున్నావంటే దట్ గివ్స్ యూ డ్రైవ్. ఆ తర్వాత ప్రతి వారం మీ క్లోజ్ కాన్ఫిడెంట్తో డిస్కస్ చేయండి. నేను ఈ వారం ఇన్నిసార్లు మార్నింగ్ లేచాను, ఇన్నిసార్లు లైబ్రరీ నుంచి పుస్తకం తెచ్చుకొని చదివాను. మన టోటల్ పర్ఫార్మెన్స్ను వాళ్ళతో చెప్పి, ఈ వారం ఈ విషయాలు ఆగిపోయాయి కాబట్టి వచ్చే వారం దీనికన్నా బాగా పని చేస్తానని వాళ్ళ దగ్గర మీరు చెప్పండి. ఎప్పుడైతే మనం చెబుతామో మనలో ఉన్న కమిట్మెంట్ పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, గత వారంలో చేయని విషయాలు ఈ వారం చేసావా అంటే, ఎస్ ఈ వారం చేశాను, ఈ వారం ఇన్ అడిషన్ కూడా ఈ పనులు చేశాను అని మీరు చెప్పుకున్న రోజున చూడండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీరు ప్రతి ఒక్కరూ పెట్టుకున్న లక్ష్యం మీరు రీచ్ అవ్వకుంటే యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ, నన్ను మీరు అడగవచ్చు. సార్ మీరు 14వ తేదీ వచ్చారు, ఆ రోజు వచ్చి మీరు ఈ విషయాలు చెప్పారు, మేము ఇవి ఫాలో అవుతూ చేశాము, కానీ ఇది సాధించలేకపోయామన్న క్వశ్చనే మీలో రాదు. ఖచ్చితంగా మీరందరూ కూడా పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఆ విజయాన్ని సాధించే దిశగా మీరందరూ కూడా ముందుకు వెళతారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ సైంటిఫికలీ ప్రూవ్డ్ థింగ్. సైంటిఫికలీ ప్రూవెన్ థింగ్ అంటే ఇవి కొన్ని వందల జీవితాల మీద ఆధారపడిన ఫైనల్ కన్క్లూషన్ అన్నమాట.